స్టేటు ప్రజల రక్షణలు చేయాలి, ప్రజలను రక్షించాలి, ప్రజల యోగక్షేమాలు చూడాలి. అది పోయింది. ప్రజల్ని నిర్మూలించేటువంటి కార్యక్రమం ఎక్కడ మొదలైంది? ఎవరితో మొదలైంది? అసలు స్టేట్ ఏర్పడటంతోనే ఇది మొదలైందా? అంతకుముందు ఉందా? గణ సమాజాల్లో ఉందా? స్టేట్ ఏర్పడిన తర్వాత, స్టేట్కు అధికారం వచ్చిన తర్వాత ప్రజలు నిర్మించే హక్కు స్టేట్కి ఎవరిచ్చాడు? కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. మా వేణుగోపాల్ అంటారు, లోనకి వెళ్ళి చెబుతారు ఇవన్నీ కూడా. అయ్యా, మనం ఇక్కడ ఎందుకు కూడామంటే ఇవాళ ఖచ్చితంగా మేము బతికే ఉన్నాము, మేము చైతన్యవంతంగా ఉన్నాము, మేము ఎదురు తిరుగుతాము, మేము అంగీకరించము, మేము సపరేషన్ యాక్సెప్ట్ చేయము అని చెప్పడానికి మనం పోగయ్యాం. మనలో ఎవడు కూడా నేను లొంగిపోతున్నాను ఆ తలకాయ వంచడం, వాడు ఒక్కడైనా సరే వంచడం. తలకాయ వంచకపోవడం అనేది, ధిక్కార స్వభావం తెలియజేయటం అనేది ప్రథమ లక్షణం, మా పౌరుడి యొక్క ప్రథమ లక్షణం. ఎంతకాలం అయితే ఏ దేశంలో ప్రజలు ఆ భావజాలంతో ఉంటారో, ఆ లక్షణంతో ఉంటారో, ఆ దేశాన్ని ఎవడేం చేయలేడు, ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. మీకు రీసెంట్ చరిత్ర నేను చెప్పనక్కర్లేదు కదా. ఈ దేశాన్ని పరిపాలించేది మోడీ అనుకుంటున్నాం కదా, కానే కాదు. మీ అందరికీ తెలుసు. అదానీ పరిపాలిస్తున్నాడు, అంబానీ పరిపాలిస్తున్నాడు. తీర ప్రాంతాలన్నీ కట్టబెడుతున్నారు కదా. మీకు అందరూ తెలిసిన విషయాలే నేను చెబుతున్నాను, అంత ఏం లేదు. ఇది ఎందుకు జరుగుతుంది? ఇది డెమోక్రటిక్ ప్రజాస్వామిక దేశమా, లేకపోతే నియంత పరిపాలించే దేశమా అనే ప్రశ్న సామాన్యుడికి, పల్లెల్లో ఉండాలకి జ్ఞానం ఎక్కువ ఉందయ్యా. పల్లెల్లో ఉండేవాళ్ళే ప్రశ్నిస్తున్నారు, ఇది మన రాజ్యం కాదు సార్ అంటున్నారు.